హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో వచ్చినప్పటికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో ఫస్ట్ ఇయర్ వాళ్ళకి అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. మొన్నే మనకి ఐపీ ఎగ్జామ్స్ అయ్యాయి కదా. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి 1 or 2 సబ్జెక్ట్స్ టఫ్గా వచ్చినాయి. సెకండ్ ఇయర్ వాళ్ళకి కూడా అంతే 1 or 2 సబ్జెక్ట్స్ టఫ్గా వచ్చినాయి పేపర్స్. ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఏంటంటే బెటర్మెంట్ ఉంటుంది మీకు. ఓకే, మీకు ఏ సబ్జెక్ట్స్ అయితే టఫ్గా వచ్చినాయో ఆ సబ్జెక్ట్స్ ఎప్పటి నుంచి ప్రిపేర్ అయిపోండి. ఓకే, ఇప్పటి నుంచి ప్రిపేర్ అయిపోయినట్లయితే మనకి బెటర్మెంట్లో మంచి స్కోర్ అనేది వస్తుంది. అంతేకాని రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుదాంలే అని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. వన్స్ మీకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత సడన్గా మీకు 15 డేస్లో బెటర్మెంట్ అంటే అప్పుడు మీ పరిస్థితి ఏంటి? అంత వరకు వెళ్ళడో అంత గమ్మున పెట్టాడు, ఇన్ కేస్ పెట్టేస్తే మన పరిస్థితి ఏంటి? టైం సరిపోతుంది అప్పుడు చదవడానికి అనుకుని ఆలోచించి ఇప్పటి నుంచి ప్రిపేర్ అయిపోండి. ఓకే, అండ్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు కొంతమంది సరిగ్గా రాసుంటారు ఎగ్జామ్. ఓకే, ఫెయిల్ అయిపోతానేమో అని డౌట్గా ఉన్న వాళ్ళు కూడా ఇప్పటి నుంచి ప్రిపేర్ అయిపోండి. ఓకే, ఇన్ కేస్ పాస్ అయితే ఓకే, పాస్ అయినంత మాత్రాన మీరు చదివింది ఏమీ వృధా అయిపోదు. ఓకే, సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా అంతే. సెకండ్ ఇయర్ వాళ్ళు ఏం చేస్తారు? సెకండ్ ఇయర్ వాళ్ళకి బెటర్మెంట్ ఆప్షన్ లేదు. ఓకే, ఏ సబ్జెక్ట్స్ అయితే మేము డౌట్గా రాసాము అనుకుంటారో ఆ సబ్జెక్ట్స్ మాత్రం ఇప్పటి నుంచి ప్రిపేర్ అయిపోండి. ఇంపార్టెంట్ లిస్ట్ అది పెడతారు, ఒకసారి ప్రిపేర్ అయిపోయి ఎగ్జామ్స్ అనేది బాగా రాయండి. ఓకేనా? సో అది ఇప్పటి నుంచి మాత్రం నెగ్లెక్ట్ అయితే చెయ్యొద్దు, మరీ చెప్తున్నాను. వన్స్ మళ్ళీ మీరు సప్లీలో ఫెయిల్ అయితే మన పరిస్థితి ఏంటి? 1-2 సార్లు ఆలోచించుకొని ప్రిపేర్ అవ్వండి.